ప్రేమగలన మా తండ్రి, అన్ని పిల్లలు సుదీరాల ప్రాంతం నుంచి నీ మాటలు వినాలని, నీ మనసులోని సంగతులను తెలుసుకోవాలని, నువ్వు రాయించిన గ్రంథంలోని విషయాలు వారు పూర్తిగా తెలుసుకోవాలని తండ్రి ఎంతో ఆశతో కూర్చున్న నీ పిల్లలు తృప్తిగా నీ మాటలు భుజించి వాటి ప్రకారంగా భూమి మీద వారు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో తెలుసుకోబోతున్న ఈ కార్యక్రమం బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, వింటున్న నీ పిల్లలు విన్న మాటలు, నీ మాటలను వారి హృదయంలో భద్రపరుచుకుని వాటి మాట ప్రకారంగా, నీ మాట ప్రకారంగా వారి నడక, వారి నడవడిక, వారి జీవితాన్ని మార్చుకున్నటకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని కోరుకుంటూ, పాఠాన్ని వివరిస్తున్న నాకు సముచిత జ్ఞానాన్ని ప్రసాదించమని మిమ్మల్ని అర్జిస్తూ యేసునామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం వాక్యం బంధింపబడుతుందా. ఈరోజు మన పాఠం వాక్యం బంధింపబడుతుందా. టైటిల్ మరొకసారి, ఈరోజు మన పాఠం వాక్యం బంధింపబడుతుందా. దేవుని పిల్లరా, భూమి మీద మనిషి ఎన్నిటినో బంధిస్తున్నాడు. తనకంటే చాలా పెద్ద వాటిని ఆకారంలో, తనకంటే బలమైన వాటిని ఈరోజు మనిషి బంధిస్తున్నాడు. ఏనుగు మనకంటే ఆకారంలో చాలా పెద్దది, అయినా జూలో ఏనుగుని మనిషి ఎలా ఆడిస్తున్నాడు ఏమంటే, ఎక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చోవాలి. అక్కడికి వెళ్ళి అయ్యగారికి దండం పెట్టు అన్నదనుకోండి, ఎవరో సర్కస్లో జోకర్ ఏనుగుని వెళ్ళి దండం పెట్టాలి. ఇక్కడ స్టూల్ మీద కూర్చో అని అన్నదనుకోండి, సర్కస్లో ఏనుగుని ఆడించే మాస్టర్ ఇక్కడ స్టూల్ మీద కూర్చో అని అన్ని సైక్ చేయడం అనుకోండి, స్టిక్ పెట్టి సైక్ చేస్తుంటాడు. దానికి సైక్ చేయడం అనుకోండి, వచ్చి స్టూల్ మీద కూర్చోవాలి. బాల్ ఇచ్చి నువ్వు బాల్ ఆట ఆడు అన్నాడు అనుకోండి, ఏనుగు కంటే చాలా పొట్టుడే, చాలా చిన్నోడే. ఏనుగు ఆకారం ఎంత ఉంటుంది, చాలా పెద్దది. అది దాని ముందు మనిషి ఆకారం ఎంత, చాలా చిన్నది. చిన్నోడైనా కానీ పెద్దదాన్ని ఆడిస్తున్నాడంటే ఆడిస్తున్నాడు. ఏనుగునే కాదు, భూమి మీద క్రూర జంతువుల్లో ముఖ్యంగా పెద్దదానిగా చెప్తాం సింహం. సింహం చాలా బలమైన జంతువు అండి. మనిషి కంటే, మనిషిని అమాంతంగా పనిచేస్తే ఒక దెబ్బ కొట్టిందనుకోండి, మనిషి వెంటనే మట్టి కరవలసిందే. అంత పవర్ ఉంటుంది దానికి, అంత బలమైంది. దాన్ని కూడా జూలో పెట్టి ఈరోజు ఆడిస్తున్నాడంటే, ఎస్ ఆడిస్తున్నాడు. అంటే మనిషిని తనకంటే బలమైన వాటిని, తనకంటే ఆకారంలో పెద్ద వాటిని కూడా ఈరోజు వశపరుచుకుని వాటిని బంధించగలుగుతున్నాడంటే బంధించగలుగుతున్నాడు. ఇవి మాత్రమే కాదండి, చాలా 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 వాటిని మనిషి బంధించగలుగుతున్నాడు. ఇవన్నీ బంధించగలుగుతున్నాడు. దీంతో పాటు ఈ మధ్య కొందరు, అందరూ కాదండి, కొందరు వాక్యాన్ని కూడా బంధించాలని కంకణం కట్టుకుంటున్నారు. మధ్యలో సోషల్ మీడియాలో ఈ మధ్య లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అదే. ఏంటి అనుకున్నారు, క్రైస్తవ్యం సువార్త కార్యక్రమాల్లో వాక్యాన్ని ఆపాలి, దీనికి ఆటంకం కలిగించాలి, దీన్ని ఎలాగైనా ఆపాలి అని కొంతమంది పన్ను పట్టుకుని కంకణం కట్టుకుని ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం పనుకునేంత వరకు వాడి టీము మొత్తం అంతానండి ఇదే పనిలో ఉంటున్నారండి. అంటే ఏనుగుని బంధించవచ్చు, ఆల్రెడీ మన కళ్ళ ముందు జరుగుతుంది. సింహాన్ని బంధించవచ్చు, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. కానీ వాక్యాన్ని బంధించగలమా? వాక్యాన్ని బంధించగలం అని కొంతమంది ముందుకు వచ్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఏనుగును బంధించి నువ్వు మనిషి, సింహాన్ని బంధించిన మనిషి వాక్యాన్ని బంధించలేడు. ఎందుకంటే సింహం దాని పవర్ ఏంటో మనకు తెలుసు. ఏమంటే ఎవరన్నా శత్రువుని మనం డిఫెన్స్ చేయాలనుకోండి, లేదా శత్రువుని మనం గెలాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, శత్రువు యొక్క బలాన్ని మనం అంచనా వేయాలి, అంతే కదా. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, రాజులు ఫైట్స్ చేస్తుంటారు, యుద్ధాలు చేస్తుంటారు. కత్తికాంతారావు సినిమాలు చూసి ఉంటారా మీరు? అంటే మా చిన్నప్పుడు కత్తికాంతారావు సినిమాలు తెలుసు కదా మీకు.
తెలిసే ఉంటుంది మీకు. అంటే కత్తికాంతర సినిమాల్లోని కత్తికాంతర గారు, ఎన్టీ రామారావు గారు, అంటే ఎలా చెప్తే మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. వాళ్ళు ఫైటింగ్ చేశారు, కత్తి పట్టుకుని ఇలా ఫైటింగ్ చేస్తుంటారు. ఫైటింగ్ చేసే ముందు శత్రు రాజు వాడి బలం ఏంటి, వాడి దగ్గర ఎన్ని ఏనుగుల బలం ఉంది, వాడి దగ్గర ఎన్ని గుర్రాల బలం ఉంది, ఎన్ని ఇనపరథాలు ఉన్నాయి, ఎంతమంది సైనిక బలం వాడికి ఉందని ముందు అంచనా వేస్తాడు. అంచనా వేసి అంచనా ప్రకారంగా సైన్యాన్ని రెడీ చేసి శత్రువుని మీద యుద్ధానికి బయలుదేరతారు. ఒకవేళ ఇదంతా అంచనా వేయకుండా శత్రువు ఎంత బలమైనోడో తెలుసుకోకుండా యుద్ధానికి దిగిపోయాడు అనుకోండి, ఏమో తెలుసా, తిప్పి కుట్టుబడేస్తారు. తెలుసు కదా మీకు, చుట్టబెట్టేస్తారంటారు చూసారా, చాప చుట్టబెట్టి చుట్టేసి తిరిగి మళ్ళీ నీ రాజ్యంలో విసిరేస్తారనమాట. అంత గట్టి కొడతారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో రాజు ప్రాణాలే పోయే పరిస్థితులు కూడా ఉంటాయి, శత్రువును బలం మనం అంచనా వేయకుండా ఫైటింగ్ దిగితే. ఈరోజు వాక్యాన్ని బంధించాలనుకుంటున్నారు చూసారా, వాక్యం పవర్ అయితే వాళ్ళకి తిరగట్లేదు, వాక్యం సామర్థ్యం ఏంటో వాళ్ళకి తిరగట్లేదు. తెలియకపోవడం వల్ల వాళ్ళ దృష్టిలో వాక్యం శత్రువే కదండి వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో వాక్యం శత్రువు. వాళ్ళకి శత్రువు యొక్క బలం, దాని ఉన్నత స్థాయి శత్రువుకి కరెక్ట్గా తెలియలేదండి. బైబిల్ శత్రువుకి కరెక్ట్గా తెలియకపోవడం వల్ల మనిషి ఏమనుకుంటాడంటే, మేము ఏనుగుల్ని బంధించేసాం, సింహాలను బంధించేసాం, ఇంకా వేటి వేటినో బంధించాం, అలాగే వాటన్నిటినీ బంధించినట్టుగా వాక్యాన్ని కూడా మేము బంధించేయగలం అని కలలాగంటున్నాడు. వాక్యాన్ని బంధించగలరంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్యాన్ని బంధించలేడు. ఎందుకంటే వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత పెద్దవంటే ఒక మాటలో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. ఏమండి, భూమి మీద మనిషి ఏనుగుని బంధించగలుగుతున్నాడు, సింహాలను బంధించగలుగుతున్నాడు, ఆక్సిజన్ని బంధించగలుగుతున్నాడు, ఇంకా వేటి వేటినో బంధించగలుగుతున్నాడు. వీటన్నిటినీ బంధించిన మనిషి భూమిని బంధించగలరా? ఏమంటే ఏనుగులు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. సింహాలు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. ఈ ఆక్సిజన్ వాయువు కానీ, భూమి మీద ఉన్న వాయువులు కానీ, ఇవన్నీ ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. భూమి మీద ఉన్న వాటిని మనిషి బంధించగలుగుతున్నాడు, కానీ ఈ భూమినే బంధించగలరా? అంటే బంధించగలరా? భూమిని ఎవరు బంధించగలరండి? భూమిని ఎవరో బంధించగలరు. ఎందుకంటే భూమి సామర్థ్యం ఏమంటే మనిషికి తెలుసు. ఎందుకంటే భూమి సామర్థ్యం సుమారుగా కొన్ని లక్షల కిలోమీటర్ల టన్స్ అవి. అంటే మనిషి సుమారుగా ఎంత బరువు మోయగలడు? సాధారణ మనిషి ఒక 50 కేజీలు, కొంచెం బలంగా ఉన్నా కూడా ఇంకోండి ఒక 100 కేజీలు. అంతకంటే ఇంకా ఎక్కువ మోయగలరా? అంతకంటే ఎక్కువ మోయగలరు ఎవరు? వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఒక 200 కేజీలు, ఒక 500 కేజీ వరకు కూడా మోసేవాళ్ళు ఉన్నట్టుగా మనం ఆల్రెడీ చూసాం. మరి భూమి బరువు ఎంత అనుకున్నారు? భూమి బరువు 50 కేజీలు కాదు, 100 కేజీలు అంతకంటే కాదు, 200 కేజీలు కాదు, 500 కేజీలు కాదు. భూమి బరువు సుమారుగా కొన్ని లక్షల టన్నులు. టన్ అంటే తెలుసు కదండి, అంటే ఒక టన్ అంటే సుమారుగా 1000 కేజీలు. ఒక టన్ అంటే సుమారుగా 1000 కేజీలు. 1000 కేజీలు ఎవరైనా మోయగలరా? 1000 కేజీలు ఎవరు మోయలేరు. కానీ భూమి టోటల్ బరువు ఎంత అన్నారు? కొన్ని లక్షల టన్నులు. అన్ని టన్నులు ఉన్న బరువు ఉన్న భూమిని ఎవరన్నా మోయగలరంటే ఎవ్వరూ మోయలేరు. మరి భూమి మీద ఉన్న జంతువులని మనిషి బంధించగలంటే బంధించగలడు. ఆల్రెడీ మన కళ్ళ ముందు మనకు అనిపిస్తుంది. కానీ భూమిని బంధించగలరా అంటే భూమిని మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించలేడు. భూమిని బంధించలేనప్పుడు భూమిని చేసిన దేవుణ్ణి అంటే ఒక రూపంలో ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని మనిషి బంధించగలంటే వాక్యాన్ని మనిషి బంధించలేడు. ఎందుకంటే వాక్యం సామర్థ్యం అంటున్నారు, అది మనిషి ఊహలకు అందదు. చాలా హై పిచ్, చాలా హై లెవెల్లో ఉంటుంది దాని సామర్థ్యం, దాన్ని హై పిచ్లో ఉంటుంది. హై పిచ్లో ఉన్న వాక్యాన్ని మనిషి బంధించగలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించలేడు. ఎందుకంటే వాక్యం ఎవరనుకున్నారు? వాక్యం
సాక్షాత్తు దేవుడు. ఈ వాక్యం ఎక్కడ ఉందనుకున్నారు? భూమి పుట్టక ముందు ఉంది. ఈ వాక్యం భూమి పుట్టక ముందు దేవుని యొద్ద దేవుడే ఉంది. ఏమంటే ఇంత పెద్ద వాక్యాన్ని మనిషి బంధించగలడంటారా? ఇంత వాక్యాన్ని మనిషి బంధించలేడండి. శత్రువుకి ఈ నిజం తెలియక ఏం చేస్తాడంటే మేము బంధించేస్తామని స్టేజ్ మీద పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడండి. కానీ వాక్యం సామర్థ్యం ఎంత అంటే చాలా హై ఫీచర్ది, చాలా హై లెవెల్, చాలా పెద్దది దాని సామర్థ్యం. అంత పెద్ద సామర్థ్యం ఉన్న వాక్యాన్ని మనిషి అన్నవాడు ఎవ్వడు బంధించలేడండి. ఏమంటే బంధించలేడు, ఈ విషయం మనకైతే తెలుసు. ఏమన్నా తెలుసు కదా ఇప్పుడు మనకు తెలుసు కదా. కానీ వాక్యాన్ని బంధించాలని ఈరోజు కదండి, ఈరోజు నిన్న మొన్న ఎవరో న్యూస్ ఛానల్లో ఏదో టీవీ ఛానల్లో ఏదో చిన్ని వేదికలెక్కి ఏదో చెప్తున్నారు. కానీ వాక్యం బంధించాలని ఏమంటే సుమారుగా ఇంచుమించు క్రీస్తు శకం 2000 సంవత్సరాల కిందటి నుంచే, లేదా క్రీస్తు శకం మొదటి ప్రారంభ శతాబ్దం నుంచి వాక్యం బంధించాలని చాలామంది కంకణం కట్టుకుని అంటే బాగా భారీ ఎత్తున కృషి చేశారు. కృషి చేయడం అంటే తెలుసు కదా, పనిచేసినా కానీ ఏ ఒక్కరైనా కానీ వాక్యం బంధించగలిగారా అంటే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 0, బంధించలేదు. ఏమంటే ఎలా చెప్పగలరు మీరు అంటే దానికి బైబిల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏంటి ఆ సాక్ష్యం మనం చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమే సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఏమన్నా సందర్భం మీకు తెలుసు కదా, ఇది పౌలు గారి సందర్భం. పౌలు గారిని సువార్త ప్రకటించొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు గురించి చెప్పొద్దని ఆయన్ని బంధించేశారు. ఎక్కడ? ఇంట్లో కాదు. ఆయన ఎక్కడ బంధించారంటే డైరెక్ట్గా జైల్లో వేసి బంధించారు. ఏమంటే ఎందుకు బంధించారు అనుకుంటున్నారు? ఎందుకు బంధించారంటే మత మార్పులు చేస్తున్నాడని. ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రజెంట్ ఉన్న ఫార్మెట్లో చెప్పాలంటే పౌలు గారిని ఎందుకు బంధించాడంటే మత మార్పులు చేస్తున్నాడని. ఈయన బంధించాడండి, చెరసాల్లో వేసారు వీళ్ళు. ఎప్పుడు? సుమారుగా మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మత మార్పులు చేస్తున్నాడన్న ఒక కారణంతో అపోస్తుడైన పౌలు గారిని పట్టుకుని జైల్లో బంధించారు. బంధించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చదువుకున్న వచనం అదే. ఏం జరుగుతుందో చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు. నేను నేరస్తుడినే ఉన్నట్లు ఆ సువార్త విషయమే సంకెళ్లతో నన్ను బంధింపబడి శ్రమపడుచున్నను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఏమన్నా ఆయన అయితే బంధించారు. మరి ఆయన దగ్గర ఉన్న దేవుని మాటలను బంధించగలిగారా? ఏమంటే బంధించగలిగారా? అయినా ఆయన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో లోపలేశారో ఏమంటే ఆ రోజు నుంచి అపోస్తుడైన పౌలు గారు సువార్త చెప్పడం ఆపేశాడా? ఏం ఆపలేదు. అంటే వీలైతే తోటి ఖైదీలు సువార్త చెప్పాడు, అంటే జైలేస్కి సువార్త చెప్పాడు. ఇంత మాత్రమే కాదు, ఏ ప్రాంతంలో అయితే ఆయన్ని బంధించి సంఖ్యలు వేసి జైల్లో పెట్టారో అక్కడి నుంచి లెటర్స్ కూడా రాశాడు. కొన్ని సందర్భాల్లో రాశాడు కదా, ఏమంటే రాసిన లెటర్స్ ఈరోజు మన కొత్త నిబంధనలు చదువుకుంటున్నాం మనం. కొన్ని సంఖ్యలతో ఆయన జైల్లో బంధించినప్పుడు రాసిన లెటర్స్ ఉన్నాయి. ఆయన ఒక ప్రాంతం నుండి వెళ్ళి మరొక ప్రాంతంలో ఉండి అంటే అక్కడి నుంచి ఈ ప్రాంతానికి లెటర్ రాసిన సందర్భాలు ఉన్నాయి. సువార్త చెప్పే యోధులను కానివ్వండి, సువార్తకులను కానివ్వండి, ఎవరినైనా కానీ ఆపితే ఏమవుతుంది అనుకున్నారు? సువార్త ఆగిపోదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏం చేస్తారు అనుకున్నారు? సువార్త చెప్తూనే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే పౌలు గారు మత మార్పుల పేరుతో అరెస్ట్ చేసి లోపలేశారు. కానీ సువార్త ఆగిందా? వాక్యాన్ని బంధించాలని చూశారు, కానీ వాక్యం ఆగిందా? ఆ వాక్యం ఆగలేదు. వాక్యం ప్రకటింపబడుతూనే ఉంది. ఏమండి, వాక్యం ప్రకటింపబడుతూనే ఉంది. ఈయన ఒక్కరి వల్లే ప్రకటింపబడింది అనుకున్నారా? ఈయన మాత్రమే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. చూద్దాం, వాళ్ళని కూడా చూద్దాం. ఇంకా ఆయన చూద్దాం. మన ఉదాహరణకి అపోస్తుల కార్యాలు
అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2 నుంచి 4 వరకునండి. యాకోబును ఖడ్గంతో చంపించెను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పాస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములు సైనికులకు అతనిని అప్పగించును. ఏమండి సందర్భం మీకు తెలుసు కదా, సేమ్ అదే సందర్భం. పౌలు గారిని ఎలాగైతే బంధించి లోపలేశారో అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరి జీవితంలోని? పేతురు గారి జీవితంలో. ఈయన కూడానండి వాక్యం ప్రకటిస్తున్నాడని, మత మార్పులు చేస్తున్నాడని, ఆనాటి సమాజానికి యాంటీగా ఇతను పనిచేస్తున్నాడని. అంటే అతని తోటి సహోదరులే అతని తనలో ఉన్న కొంతమంది ఏం చేశారు, ఇతను కూడా పట్టుకుని ఇతను ఎక్కడ వేసారనుకున్నారు? ఇతను కూడా పౌలు గారిని ఎక్కడైతే చెరసాలలో వేసి బంధించారో ఈయన కూడా జైలు వేశారండి. జైలు వేసిన తర్వాత ఈయన కూడా సుపర్ చెప్పడం ఆపలేదు. ఈయన కూడా మౌనంగా ఉండలేదు. ఈయన కూడా ఏం చేశాడు? ఏమంటే జైల్లో ఉన్న తోటి ఖైదీలు సుపర్ చెప్పాడా? ఈయన చెప్పాడు. జైల్లో ఉన్న సూపర్వైజర్స్కి ఈయన సుపర్ చెప్పాడంటే ఈయన సుపర్ చెప్పాడు. ఏమంటే అపోస్తుడైన పౌలు గారు ఎలాగైతే జైల్లో వేసినా కానీ సువార్త ఎలాగైతే వాక్యాన్ని ఎలాగైతే చెప్పాడో పేతురు గారు కూడానండి ఈయన్ని బంధించిన ఈయన కూడా జైల్లో ఉండి తోటి ఖైదీలకు వాక్యం చెప్తూనే ఉన్నాడండి. ఏమంటే ఆయన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాక్యం చెప్తూనే ఉన్నారు. వీళ్ళనైతే బంధించగలిగారు, కానీ వాక్యాన్ని బంధించగలిగారంటే వాక్యాన్ని బంధించలేదండి. ఏమంటే పేతురు గారిని జైలు వేసినప్పుడు నిజంగానండి అప్పుడు ఆనాటి కాలంలో నిజంగా వీళ్ళు ఎవరైతే మత మార్పులు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారో, ముఖ్యంగా పేతురు గారు కానివ్వండి, అపోస్తులైన పౌలు గారు కానివ్వండి, ఇంకా యేసుక్రీస్తు శిష్యులు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు నిజంగానండి ఆనాటి సమాజం వీళ్ళని తీవ్రంగా పరిగణించిందండి. తీవ్రమైన నేరాలు చేస్తున్న వారితో పరిగణించింది. అందుకనే వాళ్ళని జైలు వేసింది. అంటే జైల్లో వేసి వీళ్ళని అంటే మామూలు ఖైదీగా ట్రీట్ చేయలేదండి వాళ్ళని. మీకు అర్థమవుతుందా పాఠం? అంటే జైలు వేసినప్పుడు వాళ్ళని మామూలు ఖైదీగా ట్రీట్ చేయలేదు. మనం ఎవరైనా చిన్న చిన్న నేరాలు వేసామనుకోండి మనల్ని జైలు వేస్తారు. జైలు వేసినప్పుడు మనకు ఎవరైనా కాపలా ఉంటారా? అంటే మనకు ఎవరు కాపలా ఉండరు. జైలు వేసి లాకప్ ఏం చేస్తారు? తాళం వేసి తాళం ఆ దగ్గర పెట్టుకుంటారు. అంతేగాని జైలు మన ముందు అటో కానిస్టేబుల్ ఇటో కానిస్టేబుల్ ఉంటారా? అటో కానిస్టేబుల్ ఇటో కానిస్టేబుల్ ఉండి జైలు వేసిన ఖైదీ కాపలా కాయాలనుకోండి అలాంటి ఖైదీ ఆర్డినరీ ఖైదీ కాదు. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసి అంటే చిన్న ఏదో ఒకటి నేరాలు చేసి జైల్లోకి వెళ్ళిన ఖైదీలకి వాళ్ళకి సపరేట్గా కొంతమంది సెక్యూరిటీ ఇచ్చి కాపలా పెట్టరు. అలాగే అర్థమవుతుందా? ఎవరికి సపరేట్ కాపలా ఉంటుంది అనుకుంటే పెద్ద పెద్ద నేరాలు చేస్తారు చూసారా? అప్పుడప్పుడు చూడండి తీవ్రవాదులు ఉంటారా? తీవ్రవాదులు ఏదో ఒక తీవ్రవాదం పనిచేసి చట్టాన్ని దొరికినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని జైల్లో పెట్టి వారున్న జైలు చుట్టూ సపరేట్ మళ్ళీ ఏం చేస్తారు? సపరేట్ మళ్ళీ వాళ్ళకి పోలీసు భద్రత కట్టుదిట్టమైన పోలీసు భద్రత వ్యవస్థను వాళ్ళ చుట్టూ ఆ జైలు చుట్టూ ఏర్పాటు చేస్తారు. ఎందుకని? లోపల ఉన్న ఖైదీ చిన్న జైబు దొంగ కాదు, లోపల ఉన్న ఖైదీ చిన్న నేరస్తుడు కాదు, లోపల ఉన్న ఖైదీ చాలా పెద్ద నేరస్తుడు నేరాన్ని బట్టి వాడికి సెక్యూరిటీ ఎక్కువ పెంచుతారండి. ఇప్పుడు చూడండి పేతురు గారికి కూడా సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఆర్డినరీ ఖైదీ కింద భావించలేదు ఆనాటి సమాజం. వీళ్ళని ఏం చేసిందంటే ఆర్డినరీ ఏదో చిన్నగా పనిచేసిన వాళ్ళు చిన్న ఖైదీలతో పోల్చలేదు. వీళ్ళని చాలా పెద్ద ఖైదీలతో పోల్చడం వల్ల వాళ్ళకి సపరేట్ ఎగస్ట్రా సెక్యూరిటీ పెట్టింది. చూడండి ఆ వచనంలో ఉంటుంది. చూడండి ఆ వచనంలో 4వ వచనం చూడండి. 4వ వచనం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పాస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములు సైనికులకు అతనిని అప్పగించెను. ఏమంటే 4 చతుష్టములు అని ఉంది కదా? ఏమంటే 4 చతుష్టములు ఉంది కదా? అక్కడ 2 అనే నెంబర్ చూసారా? ఆ 2 అనే నెంబర్ పుట్టినోట్లో ఉంది చూడండి. పుట్టినోట్లోని ఏమనుంది అక్కడ? ఏమండి 14 అంటే
చతుష్టములు అంటే అంటే ఎన్ని చతుష్టములు? 2 ఏమండి పెట్టినప్పుడు అక్కడ లెక్క ప్రకారంగా ఎంతమంది సైనికులను అక్కడ కాపలా పెట్టారంటే పేతురు గారు చుట్టూరు ఇంచుమించు 14 మందా 16 మందిని కాపలా పెట్టారండి. ఎవరికి అనుకున్నారు? పేతురు గారికి. అంటే పేతురు గారు నేరం చిన్నదనుకున్నారా? ఏమంటే ఆనాటి సమాజం కూడానండి ఇప్పుడు ఎలాగైతే మత మార్పులు చేస్తున్న వాళ్ళని ఎలాగైతే తీవ్రమైన నేరస్తులుగా కొన్ని రాష్ట్రాలు ఎలాగైతే చట్టాలు చేసాయో అలాగే ఆనాటి సమాజం కూడానండి ఈ మత మార్పులు చేస్తున్న వాళ్ళని ఎవరైతే క్రైస్తవులుగా మారుస్తున్నారో వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత చూపించిందండి. అందరూ కాదు, కొందరు తీవ్ర వ్యతిరేకత చూపించి వాళ్ళని లోపలేసి వాళ్ళ చుట్టూ కొంత సెక్యూరిటీ పెట్టింది. ఎందుకు అనుకున్నారా సెక్యూరిటీ? వీడు పారిపోతాడేమో, వీడు పోతాడేమో ఇక్కడి నుంచి వీడు పారిపోతాడేమో, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అని భయంకరంగా వాళ్ళ చుట్టూ ఒక పెద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసిందండి. ఎందుకంటే లోపల ఉన్న ఖైదీ మామూలు ఖైదీ, ఆర్డినరీ ఖైదీ కాదు, చిన్న జేబు దొంగ కాదు, చిల్లర దొంగ, అంతకంటే కాదు, ఎవరంటే పెద్ద ఖైదీ. అందుకనే లోపల పెట్టి వాళ్ళ చుట్టూ రండి ఎదుగుండి ఎంత సెక్యూరిటీ పెట్టింది. అంటే ఆనాటి సమాజం ఏమంటే వాక్యం ప్రబలకుండా లేదంటే సువార్త ప్రజలకు అందకుండా బంధించడానికి ట్రై చేసిందంటే 100కి 200% ట్రై చేసింది. కానీ ట్రై చేసింది, పని చేసింది, కానీ ఆపగలిగిందా? ఏమంటే పేతురు గారు దగ్గర ఉన్న వాక్యాన్ని లేకపోతే సువార్తని ప్రబలకుండా ఆపడానికి ట్రై చేసిందండి ఆనాటి సమాజంలో కొంతమంది వ్యక్తులు, అందరూ కాదు, కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు ఈనాటి సమాజంలో కూడా అందరూ వాక్యాన్ని మరి ప్రబలవకుండా లేకపోతే వాక్యాన్ని ప్రకటించకుండా ఆపటం లేదు. ఎవరు ఆపుతున్నారు? కొంతమంది మాత్రం ఆపుతున్నారు. ఆ కొంతమంది ఎవరో మనకు తెలుసు. ఏమంటే ఆనాటి సమాజంలో యేసుక్రీస్తు శిష్యులను కూడా వాక్యం ప్రబలకుండా వాక్యాన్ని ఏమైనా చెప్పకుండా ఆటంకపరిచింది అందరూ కాదు, కొందరు మాత్రమే వాళ్ళని అడ్డగించారు. అంటే అడ్డగించినా కానీ వాక్యం ప్రబలవకుండా వాక్యం ఏమంటే వాళ్ళు ఆపగలిగారా? వాక్యాన్ని వారు బంధించగలిగారంటే అసలు బంధించగలగలేదు. ఏమంటే ఆ రోజు వాక్యం బంధించగలిగితే కనుక వాళ్ళు ఈరోజు మనకి పత్రికలు ఉండే ఛాన్స్ ఉంటుంది. అసలు ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో 27 పత్రికలు మనకు ఉన్న అసలు పేతురు గారిని వాళ్ళు ఆపేశారనుకోండి, ఆపేస్తే నిజంగా వాళ్ళు ఆపేస్తే పేతురు గారు ఆగిపోతే ఈరోజు పేతురు రాసిన పత్రికలు మనకి కొత్త నిబంధనలు ఉంటాయా? ఏమంటే వాళ్ళని పౌలు గారు ఆపేశారండి. ఆపేసినప్పుడు పౌలు గారు ఆగిపోయారు అనుకోండి, ఈరోజు పౌలు గారు రాసిన పత్రికలు మనకి కొత్త నిబంధనలు ఉండిన అసలు ఉండు. వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు, కానీ విచిత్రం అంటే వాళ్ళు ప్రాణం పోయినా కానీ ఆపమని తెగే చెప్పారు. చెప్పడం ఏమంటే మాట చెప్పడం ఎవరు పడితే ఆడికి ఈజీ అండి. ఎవడు పడితే ఆడి మాటలు చెప్పడం ఈజీయే, కానీ మాట ప్రకారంగా పనిచేయడం అంత ఈజీనా? ఏమండి ఇక్కడ నుంచి అండి నేను ఒక 5 కిలోమీటర్లు నడిచేస్తానని ఎవడన్నా అనుకోండి, మాట చెప్పడం ఈజీయే. 5 కిలోమీటర్లు నడిచి చూడు. ఏమండి 5 కిలోమీటర్లు నడగలం అసలు? 5 కిలోమీటర్లు నడిచామనుకోండి, దారిలో నీకు 2 మనుషులు రావాలి. ఎందుకంటే దారిలో ఎక్కడో చోట ఏదో చోట పడిపోతున్నావు. అటునుంచి అటు ఇంటికి కాదు, అటునుంచి అటు నేను అంబులెన్స్ తీసుకెళ్ళాలి, అటునుంచి అటు అంబులెన్స్ ఎక్కించి ఏమండి ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంత కష్టం. వాళ్ళు మాట చెప్పడమే కాదండి, మాట ప్రకారంగా పనిచేశారు. వాళ్ళు ఎంత పనిచేశారంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి పనిచేశారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బైబిల్ని నమ్ముకుంటూ యేసుక్రీస్తుని ప్రకటించుకుంటున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చలవే. వాళ్ళు అంత కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేశారు కాబట్టి మనం ఈరోజు ఏమంటే బైబిల్ మనం ఇలా చదువుకోగలుగుతున్నాం. అంటే వాక్యాన్ని బంధించాలని ఏమంటే ఆ సిస్టమ్ ఉంది చూసారా, ఆ కోరిక ఈనాటిది కాదు. సుమారుగా ప్రారంభ శతాబ్దం నుంచే వాక్యాన్ని బంధించాలని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ అయ్యిందంటే అవ్వలేదు. అంటే ప్రారంభ శతాబ్దం నుంచి ఇంత ప్రయత్నం చేసినా అవ్వలేదు. ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోతే ప్రారంభ శతాబ్దం కంటే ముందు అంటే క్రీస్తు పూర్వం కూడా అంటే వాక్యాన్ని బంధించాలని చాలామంది చాలా రకాలుగా ఫైటింగ్ చేశారు. చాలామంది చాలా రకాలుగా అంటే కుట్రలు చేశారు. కుట్రలు చేసినా కానీ క్రీస్తు పూర్వం కూడా వాక్యాన్ని ఎవరు ఆపలేకపోయారండి.
అంటే క్రీస్తు శకం వాక్యాన్ని ఆపడానికి ట్రై చేశారండి. లేఖనంలో మనం చూసాం, బైబిల్లో మన కొత్త నిబంధనలో చూసాం. దానికి ఎగ్జాంపుల్ పౌలు గారు, దానికి ఎగ్జాంపుల్ పేతురు గారు, దానికి ఎగ్జాంపుల్ అపోస్తులు, ప్రారంభ శతాబ్దం క్రైస్తవులు మన కళ్ళ ముందు ఏమంటే లేఖనాల ఆధారంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ క్రీస్తు పూర్వం కూడా వాక్యాన్ని బంధించాలని ఎవరు ట్రై చేశారండి అని అడిగారు అనుకోండి, దానికి కూడా లేఖనాల ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు మనం చూద్దాం ఏమండి, ఏంటి ఆధారాలు చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. 31వ అధ్యాయం నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18. మరియు సినాయి కొండ మీద మోషేతో మాట్లాడు చాలించిన తర్వాత ఆయన తన శాసనంలో గల 2 రాతి పలకలను, అనగా దేవుని చేతి వ్రాత రాయబడిన రాతి పలకను అతనికి ఇచ్చును. అంటే సందర్భం తెలుసు కదా, అంటే సందర్భం మీకు తెలుసు కదా. మోషేకి దేవుడు రాతి పలకలు ఇచ్చాడు. ఎక్కడ? సినాయి పర్వతం మీద, సినాయి కొండ మీద ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ రాతి పలకల్లో ఉన్న విషయాలు, అంటే అందులో ఉన్న లేఖనాలు, అందులో ఉన్న దేవుని మాటలు కిందకు వచ్చి ఇజ్రాయేల్ చెప్తాడని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవుడు డైరెక్ట్గా మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చినప్పుడు మోషే ఏం చేయాలి? కిందకు వచ్చి చెప్పాలి కదండి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆ లేఖనాలు ఇచ్చాడో, దేవుని మాటలు రాసి రాతి పలకల మీద ఇచ్చాడో, ఆ మాటలు తీసుకొచ్చి ఏం చేయాలి? మోషే గారు కిందకు వచ్చి ఇజ్రాయేల్కి చెప్పాలి. అది అక్కడ కాన్సెప్ట్, అక్కడ అది మ్యాటరు. కానీ ఏమంటున్నారు? ఆయన పైన ఇస్తాడు, ఆయన 2 రాతి పలకలు ఇచ్చి ఆ రాతి పలకల మీద ఆయన దేవుడి చేరతతో రాసి కొన్ని మాటలు, దేవుడి మాటలు రాసి మోషేకి ఇచ్చి కింద ఉన్న నా పిల్లలకి చెప్పరాని ఆయన అని చెప్పిస్తాడు. తీరా కిందకి మోసే వచ్చేటప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటున్నారు? ఘోరాతి ఘోరంగా కనిపిస్తాయి పరిస్థితులు. ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు మీకు తెలుసు ఏమంటే. అప్పటి వరకు మోసే వాళ్ళందరినీ ఐగుప్తు నుండి ఏమంటే వాళ్ళందరినీ ఇక్కడ వరకు తీసుకొస్తే, కళాలను తీసుకెళ్ళడానికి వాళ్ళని అందరినీ తీసుకొస్తే, వీళ్ళందరూ ఏం చేస్తారు? మమ్మల్ని తీసుకొచ్చింది మోసే కాదు, మమ్మల్ని తీసుకొచ్చింది దేవుడు కాదు, ఈ దూడ మమ్మల్ని తీసుకొచ్చిందని వాళ్ళందరూ అక్కడ ఆహారం చేత దూడని చేయించుకోవడం, ఏమంటే దేవుణ్ణి పక్కకు పెట్టి దూడకు మొక్కడం, ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుని పిల్లలకు దేవుని మాటలు చెప్పాలని మోషే ద్వారా దేవుడు రాతి పలకల మీద దేవుని మాటలు రాయించి మోషేకి ఇచ్చాడో, తీరా కిందకు వచ్చేటడికి ఏమవుద్ది అనుకున్నారు? మోషేకి బుర్రపాడైపోద్ది కింద ఉన్న సీన్ చూసి. వెంటనే ఏం చేస్తారు అనుకున్నారు? ఏం చేస్తుంటే రాతి పలకలు 2 పగలగొట్టేస్తాడండి. పగలగొట్టిన తర్వాత అక్కడ దేవుని సంకల్పం ఏంటి? దేవుని మాటలు, దేవుని మైండ్లో ఉన్న మాటలు దేవుని పిల్లలకి చేరాలన్నది దేవుని సంకల్పం అక్కడ. కానీ తీరా అక్కడ ఏం జరిగింది? దేవుని మాటలు రాసి ఏమంటే దేవుడు రాతి పలకల మీద దేవుని మాటలు రాసి మోసే చేతికిచ్చి కిందకి వెళ్ళి నా పిల్లలు చెప్పారంటే మోసే ఏం చేశాడు? ఆ 2 రాతి పలకలను పగలగొడిచాడు. అంటే ఏమైంది? దేవుని సంకల్పం, వాక్యం అక్కడ ఏమైంది? వాక్యానికి బ్రేక్ పడిందా? అంటే వాక్యం బ్రేక్ పడింది కదా, వాక్యం బంధింపబడినట్టుగా అవుతుంది కదా పరిస్థితులు. అక్కడ వాక్యం బంధింపబడింది. కానీ పరిస్థితులు తర్వాత ఏమవుతుందంటేనండి, వాక్యం దేవుని మాటలు దేవుని పిల్లలకి అందించాలని దేవుని ప్రయత్నం దేవుడు ఉంటే, అంటే దెయ్యం ఏం చేసిందంటున్నారు? ఇదిగోండి ఈ ఇజ్రాయేల్ సమాజంలో ఉండి అంటే వాళ్ళందరి చేత దూడను చేయించి, ఆహారం చేత దూడను చేయించి, ఏమంటే దేవుణ్ణి పక్కకు పెట్టి దూడని దేవుడిగా ఏమంటే వాళ్ళని ఏం చేసిందంటే ఒక మాటలో చెప్పినట్టు డైవర్ట్ చేసింది. డైవర్ట్ అంటే తెలుసు కదా మీకు, డైవర్ట్ చేసింది. అంటే ఒక రకం చెప్పాలంటే వాక్యాన్ని ఆనాటి కాలంలో కూడా, అంటే క్రీస్తు పూర్వం కూడానండి, వాక్యం ప్రబలవకుండా వాక్యంని బంధించాలని అపవాది చేసిన కుట్రలు అంటే కుతంత్రాలు ఇన్ని అనే కావు, చాలా చేసింది. చాలా చేసి అది తాత్కాలిక విజయం మాత్రమే అందింది. ఏమంటే రాతి పలకల మీద దేవుని మాటలు రాసి ఇచ్చాడు, తీరజొత్త కిందకు వచ్చి మోసే రాతి పలకలు పలగొట్టాడు. అయినా కానీ దేవుని మాటలు ఇజ్రాయేల్కి వెళ్ళకుండా ఆగిపోయినాయా? తర్వాత మళ్ళీ రాసిచ్చాడు కదా, తర్వాత మళ్ళీ మనకు రాసిస్తాడు. చూడండి అదే అధ్యాయం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. నిర్గమకాండం 15 చదవండి అమ్మ, 15 చదవండి. నిర్గమకాండం 32:15 చదవండి, కరెక్ట్గా అర్థమవుతుంది.
నిర్గమకాండం 32:15 చెబుతున్నారా, మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చును. ఆ పలకలు ఇరుపక్కలను రాయబడినవి, అవి ఈ పక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండును. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవ్రాత. ఏమంటే తెలుసు కదా, మేము మాట్లాడుకున్నాం కదా. అదే అధ్యాయం చివరి 19కి వచ్చేయండి. 19 అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఏమంటే పగలగొట్టాడు, మనం మాట్లాడుకున్నాం కదా, పగలగొట్టేశాడు. అంటే దేవుని సంకల్పం ఒక రకంగా చెప్పాలంటే, అంటే వాక్యం దేవుని పిల్లలకు అందాలన్న ఆ దేవుని ఇష్టం, లేదంటే దేవుని సంకల్పాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈయన పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఏమన్నా దేవుని మాటలు అందించాలని దేవుడి ప్రయత్నం మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఏంటంటే దేవుణ్ణి నా పిల్లలకు నా మాటలు వినిపించాలి. ఎందుకు వినిపించాలి, ఎందుకు అంత అతను తపన పడతాడంటేనండి, భూమి మీద ఉన్న మనిషి తిరిగి స్వర్గం చేరాలంటే ఎవరు చేర్చలేరు అండి. ఎవరు చేర్చగలరు ఏమంటే? రాజకీయ నాయకులు చేర్చగలరా? వాళ్ళ మాటలైనా చేర్చగలవా అండి? సినిమా హీరోలు మాటలైనా చేర్చగలవా? ఎవరు చేర్చలేరు. కేవలం దేవుని మాటలు మాత్రమే భూమి మీద ఉన్న మనిషిని తిరిగి మళ్ళీ స్వర్గానికి చేర్చగలవు. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్న మనిషిని స్వర్గం చేరడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కావండి. మనకు నిజంగా కొన్ని సందర్భాలండి మనకి అంత ఈజీగా అర్థం కాదు. ఆయన ప్రయత్నాలండి రోజు చాలా చేస్తూనే ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ సండే ఆరాధన ఉంది కదా అంటే, సండే ఆరాధన ఇక్కడ రావడానికి మీకు ఏదో ఒక ఆటంకాలు ఉంటాయండి. ఏ రోజు పడని పని మీకు సండే పడుతుంటుంది ఒకసారి. ఎప్పుడైనా చూసారా లేదా అంటే? మీకు జనరల్గా జరిగే ఉంటుంది. అంటే అప్పటి వరకు ఎవడో మన ఇంటికి రాడు, వారంలో 6 రోజులు ఖాళీగానే ఉంటాం. కరెక్ట్గా సండే ఉదయాన్నే చుట్టం వస్తాడు. అంటే చుట్టం వచ్చాడంటే ఏం చేస్తామంటే, పొమ్మలేము, కాదనలేము, ఏమండి, అటు ఏం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పి ఆరాధన మానలేము, ఏమంటే ఆడికి మనం ఏం చెప్పలేను. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేస్తామంటే ఒకటే, ఆడి మనసును నొప్పించకుండా, అలాగనే ఆరాధన మానకుండా, ఏమంటే తెలివైన వాళ్ళైతే ప్రోగ్రాన్ని ఏమంటే ఇలా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటారు. అదే తెలుగు తక్కువ వాళ్ళు అనుకోండి, వాక్యం తెలియని అనుకోండి, దేవుడు అంటే భయం భక్తి లేని అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఏమండి ఆరాధనకు డుమ్మా కొడతాడు. ఏ పని అయితే ఆడికి పడిందో ఆ పని మీద పోతాడు, ఇంటికి ఆ పని మీద వెళ్ళిపోతాడు. అక్కడ ఏమైంది? దేవుని సంకల్పం గండుకుంటుంటే అయిందా లేదా? ఏమంటే దేవుడి ప్రణాళికలు అండి ప్రతిరోజు మన మీద చాలా ఉంటాయండి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాకు నీ మీద ఉన్న తలంపులు లెక్కకు మించి ఉన్నాయంటాడు. లెక్కకు మించి అంటే లెక్క పెట్టలేము. అంటే మన పిల్లల మీద మనకు ఎన్ని తలంపులు ఉంటాయి లెక్క పెట్టచ్చు. మా అబ్బాయినండి డిగ్రీ చదివించాలండి, MBA చేయాలండి, ఇంజనీర్ చదివించాలండి, డాక్టర్ని చేయించాలండి, కానిస్టేబుల్ చేయాలండి, లేదంటే ఇంజనీర్ చేయాలండి, లేదంటే శాస్త్రవేత్తగా చేయాలండి మనం అనుకోవచ్చు. కానీ ఇవన్నీ లెక్క పెట్టచ్చు ఈజీగా. ఏమంటే లెక్క పెడతాం. కానీ దేవునికి మన మీద ఉన్న తలంపులు ఉన్నాయి చూసారా, అవి అసలు లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఆయనకి మన మీద ఉన్న తలంపులు అన్నీ కావండి, చాలా తలంపులు ఉన్నాయి. ఈ తలంపులన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి? వాక్యం బంధింపబడితే తెలుస్తుందా? వాక్యం ప్రబలితే తెలుస్తుందా? అండి బంధింపబడితే ఏం తెలుస్తుందండి? బంధింపబడితే ఏం తెలియదు. ఆ రాతి పలకల్లో ఉన్న మ్యాటర్ ఇజ్రాయేల్ వరకు చేరిందనుకోండి, అసలు దేవుని మనసు ఏంటో ఇజ్రాయేల్కి అర్థమవుతుంది. చేరలేదనుకోండి, దేవుని మనసు ఏంటో ఇజ్రాయేల్కి తెలిసే అవకాశం ఉందా? తెలిసే అవకాశం లేదు. దేవుని మనసు దేవుని పిల్లకి తెలియాలని దేవుడి ప్రయత్నంలో దేవుడు ఉంటే, దెయ్యం ఏం చేస్తున్నారు? దేవుని ప్రయత్నాన్ని ఆపుతుందండి. ఇది ఒకసారి ఆపలేదు. కొత్త నిబంధనలో ఆపిన సందర్భాలు మనం చూసాం, అంటే పాత నిబంధనలో ఆపిన సందర్భాలు మనం చూసాం. అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యే సింప్లిసిటీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, వాక్యాన్ని ప్రబలవకుండా, లేకపోతే వాక్యం ఏమంటే అందరికీ స్ప్రెడ్ అవ్వకుండా దీన్ని ఆపాలని అంటే దెయ్యం ఈరోజు 2000 సంవత్సరాల కిందటి నుంచి ప్రయత్నం చేయట్లేదు. సుమారుగా క్రీస్తు పూర్వం నుంచే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రయత్నం చేస్తున్నా కానీ దాని ప్రయత్నంలో సక్సెస్ సాధించిందా? అంటే తాత్కాలికంగా సక్సెస్ సాధించదు అంతే. ఫైనల్గా అంతిమ విజయం ఎవరిదనుకున్నారు? అంతిమ విజయం దేవునిదే. తాత్కాలికంగా సక్సెస్ సాధించదు, తాత్కాలికంగా. అంటే పాత నిబంధనలో చాలా సందర్భాల్లో అంటే రాజపలకలను పగలగొట్టించింది. అయినా దేవుని మాటలు దేవుని పిల్లల దగ్గర చేరకుండా ఆగాయంటే చేరాయి.
కొత్త నిబంధనలో అపోస్తులను జైల్లో వేయించింది, ఏమంటే జైల్లో వేయించింది, అయినా దేవుని మాటలు బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగిందంటే ఆపలేదు. మీకు ఒక లాజిక్ చెప్పమంటారా, ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఎప్పుడైతే దేవుని మాటలు ప్రబలవ్వకుండా వాక్యాన్ని బంధించాలని దెయ్యం ఎంత ప్లాన్ చేసినా దేవుడు ఏం చేస్తున్నారు, వాక్యం అంతకంతకు విపరీతంగా పెరిగిపోద్దని చెప్పడానికి దానికి కూడా బైబిలే సాక్ష్యం. ఒక వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకులు అనేకులు విశ్వాసముకు లోబడిరి. అంటే వీళ్ళు జైల్లో పెట్టారు అపోస్తుల్ని. వాక్యం ఏమైనా ఆగిందా? ఆగలేదు. ఏమైందంటేనండి అంటే బహుగా విస్తరించిందంట. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకులు అనేకులు విశ్వాసముకు లోబడిరి. వీళ్ళేమో ఆపాలనుకున్నారు, వాక్యాన్ని బంధించాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎవరు? ఆనాటి ఆ తరంలో ఉన్న కొంతమంది మత ఛాందసవాదులు. ఏమంటే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారో అంతకంతకు ఏమైంది వాక్యం? అంటే విస్తరించిందా, ఆగిపోయిందా? అంటే విస్తరించింది. ఏమంటే ఈరోజు కూడానండి బైబిల్ని ఆపాలని, యేసుక్రీస్తుని ఆపాలని, ఏమంటే క్రైస్తవ్యాన్ని సైజు తగ్గించాలని, ఏమంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాయండి. వాళ్ళకి తెలియని విషయం అన్నారు, వాక్యాన్ని ఆపలేరు. ఎవరు ఆపలేరయ్యా వాక్యాన్ని ఎవరు బంధించలేరు. ఇంకో విషయం ఇంకొక లాజిక్ ఆలోచిస్తానండి. ఇంకొక లాజిక్గా మనం ఆలోచిస్తే, ఎవరైతే వాక్యాన్ని బంధించాలని చూస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని ఆపాలని ట్రై చేస్తున్నారో, వారి వల్ల కూడా ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు పబ్లిసిటీ అవుతున్నాడు. అంటే అవుతున్నాడా లేదా? అంటే అవుతున్నాడా? ఎవరైతే వాక్యాన్ని ఆపాలనుకుంటున్నారో వారి నోట నుండి యేసుక్రీస్తు పేరు వస్తుందా లేదా? అంటే వస్తుంది కదా, వస్తుంది. ఇప్పుడు క్రైస్తవులు అప్పుడప్పుడు సువార్త కార్యక్రమాలకు వెళ్ళి అక్కడక్కడ సువార్తలు చేస్తున్నారండి. సువార్తలు చేస్తున్నా కానీ క్రైస్తవులు ఎక్కువగా ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తలు చేస్తారంటే, ఆల్రెడీ క్రైస్తవులు అయిన వారి ఇంటికి వెళ్ళి ఎక్కువగా సువార్త చేస్తుంటారు. క్రైస్తవులు కాని వారి ఏరియాలోకి వెళ్ళి సువార్త చేయడం అనేది క్రైస్తవుల్లో చాలా అరుదుగా ఉంటుంది. అంటే ఇది నిజం. ఏమంటే ఎక్కువగా సువార్తలు ఎక్కడ చేస్తారంటే క్రైస్తవులు ఎక్కడగా ఉన్నారో అలాంటి ఏరియాలో సువార్తలు ఎక్కువ చేస్తుంటారు. క్రైస్తవులు లేని ఏరియాలో సువార్త చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి యేసు గురించి కానీ బైబిల్ గురించి కానీ తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ విచిత్రం ఏమన్నారు, వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే యేసు పేరు వినిపించేలా చేస్తున్నారు వీళ్ళే. ఎవరు? సువార్త బంధించాలని, వాక్యాన్ని బంధించాలని ఎవరైతే యేసుక్రీస్తు మీద బైబిల్ మీద బుర్ర చల్లుతున్నారో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి తెలియట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే దేవుడి పేరు వాళ్ళు చెప్తున్నారు. యేసుక్రీస్తుకి ఏమంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ప్రపంచంలో ఎవరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏమంటే అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆయనకి మెయిన్ కారణం ఏంటంటే ఆయనకున్న లక్షణాలే. అంటే ఆయనకున్న లక్షణాలు ప్రపంచంలో ఎవ్వడికి లేవండి. ఆయన ఛాలెంజ్ చేశాడు భూమి మీద ఉన్నప్పుడే, నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా స్థాపించగలనా అన్నాడు. అంటే అలా మాట అన్నవాడు ఈ భూమి మీద ఎవడైనా చూపించగలడా? ఎవరు ఉండరు, ఎవరు అలా అనలేడు, అలా ఛాలెంజ్ ఎవడు చేయలేడు. అంటే అంత సుపీరియర్ క్యాండిడేట్ అయినా, అంత సుపీరియర్ పర్సన్, చాలా బిగ్ పర్సన్, అంత పెద్ద బిగ్ పర్సన్. ఏమంటే ఆయన గురించి సువార్త చెప్పి, ఆయన లక్షణాలు చెప్పి, ఆయనలాగా భూమి మీద బ్రతకాలి అని వాక్యాన్ని చెప్తున్నా కానీ కొంతమంది క్రైస్తవుల్ని, కొంతమంది మత ఛందస్వాదులు ఆపుతున్నా కానీ ఏమండి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదండి. ఇది ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఏంటో లాజిక్ ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు కదండి, మన స్వతంత్ర ఏమంటే సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఏమంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో ముఖ్యుడిగా అగ్రగణ్యుడిగా చెప్పుకునే వ్యక్తుల్లో గాంధీ గారు కూడా ఒకరు. ఈ గాంధీ గారు మనకైతే బాగా తెలుసండి. ఏమంటే ఇక్కడున్న మన పిల్లల్ని ఎవరన్నా గాంధీ గారు ఎవరన్నా అడిగారు అనుకో, ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్తారు ఈజీగా. అంటే చెప్తారా చెప్పరా? ఈజీగా చెప్తారు. మీరు బయట పబ్లిక్ వెళ్ళిపోయి
అంటే అప్పుడప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఇలాంటి కార్యక్రమం సోషల్ కార్యక్రమాలు పెడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పబ్లిక్ ఏరియాస్లోకి వెళ్ళి అంటే కొంతమంది పిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, అంటే గాంధీ గారు ఎవరు అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొంతమంది శాస్త్రవేత్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది గాంధీ గారు ఎవరో మాకు తెలియదండి, గాంధీ గారు మన దేశ ప్రధానమంత్రి చేశారా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళకే మన దేశంలో ఉన్న కొన్ని విధి విధానాలు తెలియకుండా పోతున్నాయి. మెయిన్గా యూత్. ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటారంటే ఈ మొబైల్స్లోను, కంప్యూటర్స్లోను, ఇంకా రకరకాల గేమ్స్లో బిజీ అయిపోవడం వల్ల, లేదంటే వారి చదువుల్లో వారు బిజీ అయిపోవడం వల్ల మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, అంటే మన దేశం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానివ్వండి, ఇక్కడ ఉన్న సంఘ సంస్కర్తల గురించి కానివ్వండి, కొన్ని విధి విధానాలు పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళకి ఏం తెలియట్లేదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంతమంది సోషల్ మీడియా వర్కర్స్ ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తున్నారు. అలా కండక్ట్ చేసినప్పుడు గాంధీ గారు ఎవరంటే సరైన ఆన్సర్ లేదు, నెహ్రూ గారు ఎవరంటే సరైన ఆన్సర్ లేదు. మరీ విచిత్రం ఏంటంటే కొంతమంది ముఖ్యమంత్రి పలానా ముఖ్యమంత్రి పేరు చెప్పి ఈయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగితే కూడా సరైన ఆన్సర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు భారతీయ యువత. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఎంత బిజీ పరిస్థితుల్లో ఉన్న ఈ యువతకి ఇంకా దేవుళ్ళ గురించి తెలుసుకునే అంటే అవకాశం కానివ్వండి, ఏమంటే ఇంట్రెస్ట్ కానీ ఉంటుందంటే ఉండదు. కానీ లేనోళ్ళకి మన అక్కడక్కడ క్రైస్తవులు సువార్త చేయడం వల్ల, యేసుక్రీస్తు గురించి మనం చెప్పడం వల్ల యేసుక్రీస్తు అంటే ఏంటో ఇప్పుడు రీసెంట్గా పుట్టిన పిల్లలకి, కొత్తగా పుట్టిన యూత్కి తెలుస్తుంది. కానీ అందరికీ మనం చెప్పగలమంటే అందరికీ మనం చెప్పలేం, కొంతమందికి మాత్రం మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఈ మత ఛాందస్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది మనకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మనకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఛానల్స్కి ఉన్నారండి. ఏమంటే వాళ్ళ ఛానల్స్కి ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు? వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారండి. లక్షల్లో ఉండి అంటే వాళ్ళు యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద బురద జల్లుతున్నా కానీ యేసుక్రీస్తు అనే మాట పబ్లిసిటీ అవుతుందా లేదా? అంటే అవుతుందా? అవుతుంది. బైబిల్ అనే మాట పబ్లిసిటీ అవుతుందా లేదా? అవుతుంది. వాళ్ళ ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు చూసారా, ఎక్కువ మంది. నేను మాలో జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళ ఛానల్స్లో ఉన్న ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది కనీసం బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు కొంతమందికి. కానీ అలాంటి వాళ్ళకి సువార్త ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళకి ఏమంటే ఈ తరంలో పుట్టిన యూత్కి యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడని బైబిల్ ఒకటే ఉందని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బురద జల్లుతున్నా, యేసుక్రీస్తుని అనరాని మాటలు అంటున్నా కానీ యేసుక్రీస్తు అనే పదం, బైబిల్ అనే పదం ఒక రకంగా కొంతమందికి వాళ్ళు చేరవేస్తున్నారా లేదా అండి? వాళ్ళు తెలియట్లేదు. కానీ దేవుడు వాళ్ళని కూడా వాడుకుంటున్నాడు. ఏ రూపంలోనూ? ఇదిగో సువార్త రూపంలో. వాక్యాన్ని బంధించాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని వాళ్ళు కూడా లైట్గా కొంచెమైనా కానీ వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. అంటే వాక్యాన్ని బంధించాలని దెయ్యం, వాక్యాన్ని స్ప్రెడ్ అవ్వాలని దేవుడు. ఏమంటే ఈ రెండు ప్రయత్నాలు ఈనాటివి కావండి, ఏ నాటి నుండో జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయత్నం పాత నిబంధనలో మరొక చోట కూడా ఉంటుందండి. అది ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. అది మీ తర్వాత చదువుకోండి, ఇంకా టైం అవుతుంది కాబట్టి మనం పాఠానికి ముందుకెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23, 32 వచనంలో కూడా మనకి ఇలాంటి సందర్భం ఉంటుంది. అక్కడ ఒక రాజు మరి బైబిల్ని కాల్చేయడం, తిరిగి మళ్ళీ దేవుడు రాయించడం, ఈ సందర్భం అంతా మనకి ఇర్మియా గ్రంథంలో మనకు అనిపిస్తుంది. ఏమండి మరొక వచనం మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, వాక్యం స్థాయి అంటే మనం ఏంటో మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం కదా. వాక్యం సామర్థ్యం ఏంటి? భూమిని కలిగించింది వాక్యం. దాని పవరు, దాని శక్తి సామర్థ్యాలు చాలా పెద్దవి. ఏమండి చాలా పెద్దవి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ పెద్దదైన అంత పెద్ద స్థాయి అయిన వాక్యం ఏమండి భూమికి వచ్చింది. ఎప్పుడు మనం చూద్దాం. ఏమండి 14వ వచనం మళ్ళీ చదవండి. ఆ వాక్యము శరీరధారి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఏమంటే ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎలా నివసించింది? మరియ గర్భం గుండా భూమి మీదకి వచ్చింది. ఏమంటే భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించాడు. ఆయన నివసించాడు. ఏమంటే నివసించిన ఆయన్ని అంటే బంధించాలని ప్రయత్నం చేసిందండి దెయ్యం. అంటే బంధించాలని ప్రయత్నం చేసినప్పుడు దెయ్యం సక్సెస్ అయిందంటే, చాలా ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నంలో సక్సెస్ అవ్వలేదు, కానీ ఒక ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఏమంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు హేరోదు ఒక ఆజ్ఞ, రాజకోట నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటి ఆజ్ఞ? 2 సంవత్సరాల వయసు, అంటే 2 సంవత్సరాల కంటే బిలో వయసు ఉన్న మగపిల్లలందరినీ చంపే అని ఆజ్ఞ జారీ చేశాడా లేదా? ఎవరు? హేరోదు ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకు? ఎవరిని లేపడానికి అసలు ఆజ్ఞ జారీ చేశాడు? యేసుక్రీస్తుని లేపడానికా, లేకపోతే ఇంకోటి ఏమైనా లేపడానికా? యేసుక్రీస్తుని లేపడానికే. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు, వెంటనే ఆయన లేపేయాలన్న కార్యక్రమం భూమి మీద దయ్యం చేసిందండి. కానీ లేపగలిగిందా? అంటే దేవుడేమో బ్రతికించాలని, దెయ్యమేమో లేపేయాలని. దేవుడేమో బ్రతికించాలని, దెయ్యమేమో లేపేయాలని. దేవుడు ప్రయత్నం ఏమంటే సఫలీకృతం అయ్యిందా? దెయ్యం ప్రయత్నం సఫలీకృతం అయిందా? ఏమంటే యేసుక్రీస్తుని లేపేయాలని రాజకోట నుంచి ఆజ్ఞ తెచ్చింది. ఏమంటే అందరినీ లేపేయగలిగింది. యేసుక్రీస్తుని లేపగలిగిందంటే యేసుక్రీస్తుని లేపలేదు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది. ఏమంటే యేసుక్రీస్తు తప్పించుకున్నాడు. ఏమంటే అక్కడ దెయ్యం కుట్రలో అక్కడ పనిచేయలేదు. తర్వాత దేవాలయంలో చాలా సందర్భాల్లో ఆయన దేవాలయంలో బాగు చేస్తున్నప్పుడు ఏమంటే శాస్త్రులు పరిచయులు ఆయన పట్టుకుని కొట్టాలని, ఆయన్ని చంపాలని చాలా ప్రయత్నం చేశారు. బైబిల్లో మనం చూసాం. కానీ అప్పుడు సక్సెస్ అయిందా? అప్పుడు మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ కుట్ర పండింది, మళ్ళీ ట్రై చేసింది ఆయన ఆపాలని, వాక్యాన్ని ఎలాగన్నా ఆపాలని దెయ్యం ప్రయత్నం. కానీ ఆపగలిగిందా? మిస్ అయ్యాడు. అక్కడ కూడా మళ్ళీ తప్పించుకున్నాడు. అక్కడ కూడా వాక్యాన్ని ఆయన చెప్పుకుంటూనే పని చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోయాడు. లాస్ట్ ఫైనల్గానండి ఒక్క చోట ఆయన ఆపగలిగిందండి. ఆ ఒక్క చోట ఎప్పుడు అనుకున్నారు? సిలువలో ఆపగలిగింది. సిలువలో అయినా ఎంతకాలం ఆపగలిగింది? 4 రోజులు ఆపగలిగిందా? 3 నెలలైనా ఆపగలిగిందా? కనీసం వారం రోజులైనా ఆపగలిగిందా? 3 రోజులు ఆపగలిగిందండి. ఈరోజు ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న దెయ్యం ఉంది చూసారా? ఆ దెయ్యం యేసుక్రీస్తుని కేవలం 3 రోజులు మాత్రమే సువార్త ప్రకటింపబడకుండా, అంటే వాక్యాన్ని ఒక రకం చెప్పాలంటే అంత పెద్ద సూపర్ పవర్ అంటే ఆయన 3 రోజులు మాత్రమే ఆపగలిగింది. ఆ 3 రోజులు ఏ రోజులు? ఆయన సిలువ చనిపోయిన తర్వాత ఏమంటే సమాధిలో 8 రోజులు ఉన్నాడు ఆయన? కేవలం 3 రోజులు కదంటే ఉన్నాడు. 3 రోజులు మాత్రమే ఆయన ఆపగలిగిందండి. మరి మిగతా రోజులు ఆపగలిగిందా? 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన లేచిపోయాడు కదా. ఏమంటే 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన లేచిపోయాడు. లేచిన తర్వాత ఎవరు ఆయన ఆపగలిగారు? ఎవరు ఆయన ఆపలేరండి. వాక్యాన్ని బంధించాలని దెయ్యం, కానీ వాక్యాన్ని చెప్పాలన్న దేవుడు ఈ ప్రయత్నం అండి ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతుంటుంది. చాలామంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తుని ఎలాగన్నా చంపాలని, యేసుక్రీస్తుని ఎలాగన్నా లేకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నాలు మామూలుగా లేవండి. చాలా తీవ్ర స్థాయిలో రకరకాల కోణంలో అంటే ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు కేవలం 3 రోజులు మాత్రమే ఆయన ఆపగలిగారండి. దెయ్యం 3 రోజులు మాత్రమే ఆయన ఆపగలిగింది. కానీ ఆయనకి మరొక రూపం కూడా ఉంది. అంటే ఆయనకున్న మరొక రూపం ఏంటన్నారు? అదర్ సైడ్ అంటే తెలుసు కదా, నాణానికి 2 సైడ్లు ఉంటాయి. అందులో ఒక సైడు బొమ్మ, ఇంకో సైడు బోసు. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అది 1 సైడు, కానీ ఆయనకి అదర్ సైడ్ కూడా ఉంది. ఆయన్ని 1 సైడ్ వచ్చినప్పుడు మాత్రం దెయ్యం కొంచెం ఆయన్ని ఆపగలిగింది. ఆ దెయ్యం చేసిన ప్రయత్నాల్లో ఆయన కొంచెం ఒక 3 రోజులు ఆగాడు. కానీ ఆయనకి మరో రూపం ఉంది. ఆయనకున్న మరో రూపమే అదర్ సైడ్లో నుండి ఆయన ఆపగలిగే శక్తి సామర్థ్యాలు భూమి మీద ఎవరికి లేవండి. మనం ఎలా చెప్పగలం? ఒక వచనం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. బలము గలదై 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగును విభజించినంత మటుకు దోరుచు హృదయం యొక్క తలంపులలో ఆలోచనలు శోధించుచు మరియు ఆయన దృష్టికి కనబడెను. ఓకేనండి, సందర్భం మీకు అర్థమైందా? అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కొంచెం ఆపగలిగింది. కానండి యేసుక్రీస్తు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్యం రూపంలో కదా ఉన్నాడు. ఆయన
వాక్య రూపంలో ఉన్న ఆయన్ని ఎవరైనా ఆపగలరా? అంటే వాక్యాన్ని ఎవరు ఆపగలరంటే వాక్యం ఎలాంటిది అన్నారు అంటే 2 అంచులు గల ఖడ్గం అది. నువ్వు ఇటు సైడ్ వచ్చాడు అనుకో, ఇటు సైడ్ నేను తగ్గొడుతుంది. ఇటు సైడ్ వచ్చావు అనుకో, నువ్వు ఇటు సైడ్ కూడా తగ్గొడుతుంది. నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా లెఫ్ట్ సైడ్ నుంచి కొడుతుంది. నువ్వు రైట్ సైడ్ నుంచి వచ్చినా రైట్ సైడే నిన్ను తెగిపోయేలాగా వేసేస్తుంది. ఎందుకనుకున్నారు? దానికి 2 వైపులా పదునుంది. అంటే 2 వైపులా పదునున్న ఆయుధంతో పెట్టుకుంటే ఏమవుద్ది అనుకున్నారు? తెగిపోతాడు ఎవడైనా సరే. ఏమంటే తెగిపోవడమే కాదు, ఇంకా వాక్యం ఎక్కడెక్కడికి పోద్దంటేనండి మనిషి హృదయంలోనికి, ఎక్కడెక్కడికి పోద్దంటే మనిషి హృదయంలోకి పోతుంది. అంటే అది ఎక్కడికి పోతుందంటే లోపలికి పోయి ఉండిపోదండి. మనిషి మూలుగుల్లోకి, దుమ్ముల్లోకి, మూలుగుల్లోకి, లోపల హృదయం యొక్క తలంపులు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత లోపలికి వెళ్ళి ఈ వాక్యాన్ని ఎవరు ఆపగలరు? ఏమంటే ఒకప్పుడు శరీరంతో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు కొంచెం ఆపగలిగావు, ఆయన చంపగలిగావు, ఒక 3 రోజులు ఆయన ఆపగలిగావు. ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడో? వాక్య రూపంలో ఉన్నాడు. వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తుని నువ్వు ఎలా ఆపగలవు? నువ్వు ఏ రూపంలో నువ్వు ఆపలేవు. ఎందుకంటే దాన్ని ఆపే ఆయుధం నీ దగ్గర లేదు. వాక్యం ఏ రూపంలో ఉందంటే 2 అంచులు గల కత్తి రూపంలో మన ముందుంది. ఇప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు. ఆపగలని ప్రయత్నం చేసావా, నువ్వు అడ్డంగా తెగిపోతావు. ఎందుకంటే దాని శక్తి సామర్థ్యాలు నీకు తెలియక మాట్లాడుతున్నావు. తెలిసిందనుకో నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావు. ఎందుకంటే అసలు వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు నీకు కరెక్ట్గా చెప్పేవాడు లేక నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు తప్ప కరెక్ట్గా చెప్పేవాళ్ళు భూమి మీద ఒకరు ఉన్నాడు. వాళ్ళే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అంటే చాలామంది బైబిల్ మీద రంకెలేస్తున్న వాళ్ళు, బైబిల్ని అపార్థం చేసుకుంటున్న వాళ్ళు ఎందుకనండి మన దగ్గర రావట్లేదు. చాలామంది ఈ మధ్య రీసెంట్గా ఒక పాస్టర్ గర్వాపసి అయినట్టుగా మనం చూసాం. ఆ మధ్య ఇంకొక కుర్రగాడు ఎవరో గర్వాపసి అయినట్టుగా మనం చూసాం. ఎందుకనండి వాళ్ళు ఎవరెవరో ఏదో తెలియని బైబిల్ తెలియని వాళ్ళని దగ్గరికి పోతున్నారు. కానీ ఏమంటే బైబిల్ నేర్చుకోలేని దగ్గరికి పోయి బైబిల్ అడిగి వాళ్ళకి సరైన ఆన్సర్ లేకపోవడం వల్ల వాళ్ళు గర్వసే అవుతున్నారు. కానండి నిజంగా బైబిల్ వచ్చిన బైబిల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ దగ్గరికి వస్తారండి, వాళ్ళకి బైబిల్ కరెక్ట్గా చెప్తుంది. ఎందుకో వాళ్ళు ఎవరెవరి దగ్గరికి పోతున్నారు కానీ మన దగ్గర రావట్లేదు. మన దగ్గరికి వస్తే నిజంగా వాళ్ళ కళ్ళకు కట్టిన అంధకార చీకటి పొరలను తింపేసి వాటిని పూర్తిగా తుడిచేసి అంటే వాళ్ళు మనోనేత్రాలు వెలిగింపబడే విధంగా మనం బైబిల్ చెప్పగలం. కానీ వాళ్ళు మన దగ్గర రావట్లేదు. మన ప్రయత్నం చేసినా కానీ మనకు వాళ్ళు దొరకట్లేదు. నిజంగాండి మన దగ్గరికి వస్తే నిజంగా బైబిల్ గొప్పతనం అంటే బైబిల్ గొప్పతనం, యేసుక్రీస్తు గొప్పతనం, ఏమండి అసలు బైబిల్ అంటే ఏంటో కరెక్ట్గా మనమే చెప్పగలం భూమి మీద. అంటే యేసుక్రీస్తుని ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎవ్వరు ఆపలేరండి, ఎవ్వరు ఆపలేరు. చివరి మాట, చివరి వచ్చిన ఒకటి చూసుకుని మనం ముగించుకుందాం. చివరి మాట ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే వాక్యం అంటే అది చాలా పెద్ద స్థాయి అండి. అంటే వాక్యం వచ్చిన చాలామంది అక్కడక్కడ అడుక్కుండి స్థాయిలో ఉన్నారు. కానీ వాక్యం అంటే ఏంటన్నారు, చాలా పెద్ద స్థాయి అది. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాక్యాన్ని పట్టుకుని ఈరోజు సమాజాన్ని మరి సంస్కరించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారండి. నిజానికి ఈ సమాజాన్ని సంస్కరించే స్థాయి, అర్హత ఎవరికి ఇచ్చాడనుకున్నారు? దేవుడు వాక్యానికి ఇచ్చాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడు, వాక్యాన్ని పట్టుకుని నువ్వు ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన అంటే మళ్ళీ చదవండి 9. అప్పుడు యెహోవా నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. ఏమంటే క్రైస్తవుడు అంటే ఆషామాషి చిన్ని గురిపిల్ల కాదాడు. వాడి దగ్గర ఏముంటుందో తెలుసా? నువ్వు ఎవడన్నా పడగొట్టాలంటే ఎవడి వల్ల తెలుసా? క్రైస్తవుడి వల్ల అవుతుంది.
యవ్వనాన్ని నిలబెట్టాలంటే ఎవడలో తెలుసా? అది క్రైస్తవుడు అవుతుంది. ఈ మధ్యనండి సోషల్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానివ్వండి విపరీతమైన సొల్లు కంటెంట్ చెప్తున్నారండి. సొల్లు అంటే తెలుసు కదా, సోది, ఏ మ్యాటర్ ఉండదు. భయంకరమైన అబద్ధాలు నిజాలని చాలామందిని నమ్మించేస్తున్నారండి. కానీ అవన్నీ అబద్ధాలని ఎవరు కరెక్ట్గా చెప్పగలరు తెలుసా? దేవుడే కరెక్ట్గా చెప్పగలరు. మరి ఆ దేవుడు రాయించిన గ్రంథం బైబిల్ అయితే ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడే కరెక్ట్గా చెప్పగలరా? 100% కరెక్ట్గా చెప్పగలరు. అందుకని దేవుడు ఏమంటున్నారు, క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన ఒక అభయాస్తం అనుకోండి, ఒక వరం అనుకోండి. ఏంటంటున్నారు ఆ వరం? నీ ముందు ఎవడ నిలబడలేడరా అంటున్నాడు. ఎవడన్నా నువ్వు తలుచుకుంటే ఎవరినన్నా సరే పరగట్టుకోలేవు, నువ్వు తలుచుకుంటే ఎవరినైనా కానీ నిలబెట్టగలవు. ఆ శక్తి సామర్థ్యాలు నీకు నీ నోటికి ఇచ్చాను రా అని దేవుడు అంటున్నాడు. ఏమంటే ఈ మాట ఎంతమంది నమ్మగలరా? నమ్ముతారు ఎవరన్నా? అంటే మనకు నిజంగా ఒక సుపీరియర్ పవర్స్ ఉన్నాయి. నువ్వు సూపర్ హీరో, క్రైస్తవుడా నువ్వు సూపర్ హీరో. బైబిల్ చెప్పిన కోలంలో బైబిల్ చదివితే నువ్వు సూపర్ హీరో అని బైబిల్ చెప్పిన ఈ మాట ఎంతమంది నమ్మగలరు? ఏమంటే అసలు ఎవరైనా నమ్మగలరా? ఎవరు నమ్మలేరండి. ఈరోజు ఏమండి బైబిల్ ప్రకటిస్తున్న వాళ్ళు కానివ్వండి, బైబిల్ నమ్మిన వాళ్ళు కూడానండి బైబిల్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియట్లేదు. వాళ్ళకి తెలియక అలా ఏం చేస్తున్నారంటే, నేను పేడలో పురుగుని, ఏమంటే గాలిలో ధూళిని, నేను ఎన్నిక లేని వాడిని, నాకు ఏమీ లేదు, నేను ఒక చిన్న దరిద్రుణ్ణి, ఇలాగా చీప్ మాటలు చెప్పుకుంటూ చీప్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉండిపోతున్నారండి. కానీ బైబిల్ క్రైస్తవుడికి ఇచ్చిన ఆసక్తి ఏంటో తెలుసా? అసలు నీ ముందు ఎవడ నిలబడలేడరా. నీ ముందు ఎవడన్నా వచ్చాడనుకో వెంటనే నాకు కుట్టి తన్ని తరిమేయగలవు. ఏ రూపంలోనూ? భౌతికంగా కాదండి, మ్యాటర్ సబ్జెక్ట్లో. ఈ మధ్యనండి ఈ దేశం మాది అని చెప్తున్నారు కొంతమంది. ఈ దేశం మాది అని అడగడమే పెద్ద తప్పండి. ఈ దేశం ఎవరిది కాదు, భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం ముస్లింది కాదు, ఈ దేశం క్రైస్తవులది కూడా కాదు. అసలు ఈ దేశం మాది అని అడగడమే పెద్ద తప్పండి, అడగడమే పెద్ద తప్పు. ఈ దేశం ఎవరిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాశారు. ఏమని రాశారు? భారతదేశం సెక్యులర్ కంట్రీ, ఇది హిందువులది కాదు, ముస్లింది కాదు, క్రైస్తవులు కాదు. కాదని భారత రాజ్యాంగంలో ఉన్నా కానీ కొంతమంది పని పట్టుకుని ఏం చేస్తున్నారు, ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం అని పదే ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేంత వరకు ఇలా చెప్తూనే ఉంటున్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, వందల మంది, వేల మంది, కొన్ని లక్షల వీడియోస్ ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయండి ఈ కంటెంట్ మీదే. భారతదేశం హిందువులది, భారతదేశం హిందువులది, భారతదేశం హిందువులది. భారతదేశం హిందువులది అనే రాజ్యాంగంలో ఎక్కడ ఉందిరా అసలు? భారతదేశం హిందువులు కాదు, అలా అని చెప్పి ముస్లింది కాదు, అలాగని క్రైస్తవులది కూడా కాదు. భారతదేశం సెక్యులర్ దేశం. ఇది ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా సెక్యులర్ పార్టీలే. ఇక్కడ ఉన్న పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలే, ఏదో ఒక వర్గానికి చెందిన పార్టీలే కాదు. భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఏమంటే ఈ మ్యాటర్ తెలియకనండి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అనుకున్న కంటెంట్ ఏమంటే చాలామందికి ఎక్కించేస్తున్నారండి. ఎక్కించేసిన ఈ మ్యాటర్ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం అన్నారు? షటాప్ నోరు మీ ఏం చెప్తాం. ఎందుకంటున్నారు? మన దగ్గర ఏముంది? బైబిల్ ఉంది. అంటే భారతదేశం హిందువులని ఎవడని చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే మూలల్లోకి వెళ్తాం. ఏంటో మూలల్లో? భారతదేశానికి మూల పురుషులు ఎవరు? అంటే ఆర్యులు, ద్రావిళ్ళు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే మధ్య ఆసియా నుండి పొట్ట చేత పట్టుకొని బ్రతకడానికి మన ఇండియా భూభాగానికి వచ్చారు. మన ఇండియా భూభాగానికి వచ్చినప్పుడు మన దేశం అప్పుడు భారతదేశం కాదు, మన దేశం ఎలా ఉందనుకున్నారు అప్పుడు? ఏమంటే దట్టమైన అడవులతో, సహారా ఎడారులతో, ఏమంటే భయంకరమైన హిమాలయ మంచు పర్వతాలతో, ఏమంటే దట్టమైన కేంకర అరణ్యాలతో, ఏమంటే భయంకరమైన పెద్ద పెద్ద మైదానాలతో నిండి ఉన్న ప్రాంతం ఇది. వాళ్ళు మన భూభాగానికి అడుగు పెట్టేటప్పటికి ఇది దేశం కాదు, ఇది ఒక ప్రాంతం, ఒక భూభాగం మాత్రమే. వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత అంటే వాళ్ళు కొన్ని నదులు ఒడ్డున వాళ్ళ నివాసాలు ఏర్పరచుకుని అక్కడ వాళ్ళ కాపరాలు ఉండి వాళ్ళు సంతాన అభివృద్ధి చేసుకుని అలా ఈ దేశంలో అంటే జనాభా అభివృద్ధి జరిగింది. అలా అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడున్న కొంతమంది, ఆ అభివృద్ధి చెందిన జనాభాలో కొంతమంది బలవంతులు, తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళే రానున్న రోజుల్లో రాజులుగాను, అధికారులుగాను మారి ఈ దేశాన్ని మొత్తాన్ని, అఖండ భారతదేశాన్ని పరిపాలించే వారిగా మారారు. అది భారతదేశం యొక్క హిస్టరీ. ఏమంటే ఈ హిస్టరీని పక్కకు పెట్టి ఈ దేశం మాదని చెప్పారనుకోండి ఎవరన్నా, వాడిని భారత హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కానివ్వండి, వరల్డ్ హిస్టరీ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఫూల్ అంటది. ఫూల్ అంటే తెలుసు కదా, పిచ్చోడు, ఎర్రోడని.
మ్యాటర్ లేనుడని, బొత్తిగా బుర్రలేనుడు. ఏమంటే ఇటు హిందువుల తాతలు కానివ్వండి, ముస్లిమ్స్ తాతలు కానివ్వండి, క్రిస్టియన్ తాతలు కానివ్వండి, ఈ తాతలందరికీ మూల తాతలు ఎవరనుకున్నారు? ఆర్యులు, ద్రావిళ్ళే. మన తాతలు ఆర్యులు, ద్రావిళ్ళు ఉన్న ఆ రోజు మన ఇండియా భూభాగానికి వచ్చిన మన మూల పురుషులు ఉన్నారు చూసారా, ఆ మూల పురుషుల్లోనూ మన తాతలు ఉన్నారు. వాళ్ళు అంటే ఈ దేశం ఎవరిది ఒకరిది కాదు, ఈ దేశం అందరిదే. ఇది సెక్యులర్ కంట్రీ. ఏమంటే ఈ మ్యాటర్ చెప్పాలంటే ధైర్యం ఉండాలా వద్దా? ఏమన్నా ఉండాలా? చెప్పాలి కదా, అర్థమయ్యేలా చెప్పాలి కదా. అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరు చెప్పగలంటే ఒక్క బైబిల్ తెలిసినోడు మాత్రమే చెప్పగలడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఏమంటే ఎవడైనా సరే నీ ముందు పడగొట్టేస్తావు. ఎందుకంటే నీకు మ్యాటర్ తెలిసి ఉండాలి, బైబిల్ వచ్చి ఉండాలి. బైబిల్ వచ్చి ఉంటే కనుక నువ్వు ఎవడన్నా పడగొట్టగలవు. నీకు బైబిల్ వచ్చి ఉంటే కనుక నువ్వు చిన్న స్థాయిలో ఉన్నా కానీ పెద్ద స్థాయిలోకి నువ్వు నుంచోగలవురా అని అంటున్నాడు. అన్నాడు ఈ మాటలు అదే కదా అన్నాడు. ఏమంటే నీ ముందు ఎవడు నిలబడలేడు, ఎలాంటి ఉన్నా సరే నువ్వు పడగొట్టగలవు అని అంటాడు. ఏమంటే ఈ మాట ప్రకారంగా ఈ మాటను బేస్ చేసుకుని ఎంతమంది బైబిల్ పట్టుకుని ఫైటింగ్ చేయగలరంటే చాలా కొద్ది మంది ఫైటింగ్ చేయగలరండి. ఆ కొద్ది మంది ఫైటింగ్ చేసే బ్యాచ్లో పెద్దాపురం, జేబీఆర్సీ మనం ఉన్నాం. అర్థమవుతుంది మనకి? మనం ఉన్నాం. ఈ కొద్ది మందిగా ఉన్న మనం ఫైటింగ్ చేయాలి. ఎందుకంటే శత్రువు రోజు రోజుకి వెర్రితలలు వేసుకుని, అంటే ఒక రకంగా చెప్పాలంటే పెరిగిపోతున్నాడు. అబద్ధాలు చెప్పి ఎక్కువ మంది సమాజాన్ని నమ్మించే పనిలో వాడు బిజీగా ఉన్నాడు. అబద్ధాలు చెప్పి ఎక్కువ మంది నమ్మించే పనిలో బిజీగా ఉన్న ఆడికి నిజాలు చెప్పి ఏమంటే రక్షించే పనిలో మనం ఉండాలి. అంటే ఉందామా? లేదా అంటే కాళ్ళు చేతులు కట్టుకుని అంటే నాలుగు గోడల మధ్య మనం భజన చేసుకుంటూ ఉండిపోదామా? ఏం చేద్దాం మనం? ఏమంటే నిజాలు చెప్పి భారతదేశంలో ఉన్న మన హిందూ సోదరులను కానివ్వండి, మన ముస్లిం సోదరులు కానీ, మన క్రైస్తవ సోదరులను కానీ నిజాలు చెప్పి రక్షించుకుందామా? లేదా అబద్ధాలలో ఉండిపోయిన వాళ్ళని అదే అబద్ధాల్లో ఉండి చచ్చిపోయేటట్లుగా మనం వాళ్ళు పట్టించుకుంటూ వదిలేద్దామా? ఏం చేద్దాం అంటే నిజాలు చెప్పాలండి. నిజాలు చెప్పాలి. మన సోదరులు మనం ప్రేమించాలి. వాళ్ళకి నిజాలు చెప్పాలి. వాళ్ళకి నిజాలు తెలియట్లేదు పాపం. వాళ్ళకి ఇండియన్ హిస్టరీ గురించి తెలియదు, వరల్డ్ హిస్టరీ గురించి తెలియదు. మరి మన నాగరికతలు ఎప్పుడు వచ్చి వాళ్ళకి ఏం తెలియట్లేదు. తెలియనప్పుడు మనం ఏం చేయాలి? తెలిసిన మనమే వాటన్నిటినీ వాళ్ళకి వివరించి చెప్పాలి. వివరించి చెప్పి ఇది నిజం, ఇది అబద్ధం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే వాళ్ళ స్థాయిని బట్టి మనం కరెక్ట్గా వాళ్ళందరికీ చెప్పాలండి. ఏమంటే బైబిల్ నినాదాలు చాలా నినాదాలు ఉన్నాయి. బైబిల్ నమ్మిన క్రైస్తవుడిగా మనకు కూడా ఒక నినాదం ఉంది. ఏంటంటున్నారు ఆ నినాదం? మనకున్న నినాదం ఏంటంటే ఈ దేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమే భారతదేశం. ఇక్కడ హిందువులుగా ఉన్నవాళ్ళు హిందువులుగా ఉండొచ్చు, అలాగే క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా ఉండొచ్చు, అలాగే ముస్లింలుగా ఉన్నవాళ్ళు ముస్లింలుగా ఉండొచ్చు. ఎవరు వారికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, వాళ్ళు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ పనిని లేదా ఈ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి ఒక నమ్మకంలో ఉన్న వాళ్ళు మరొక నమ్మకంలోకి వచ్చి ఏమంటే వాళ్ళు ఇబ్బంది పెడితే మత ఛాందస్వదులుగా మారితే కనుక ఒక క్రైస్తవుడిగా మేము ఇచ్చిన నినాదం ఏంటన్నారు? ఈ దేశంలో ఉన్న మత ఛాందస్యవాదాన్ని పూర్తిగా అరికడతాం. ఇది మా నినాదం. నువ్వు మత ఛాందస్యం అయితే కనుక నీ మత ఛాందస్యవాదాన్ని పూర్తిగా అరికట్టడమే మా ముఖ్య ఉద్దేశం. అంటే బైబిల్ని ఎలాగైతే నమ్ముతున్నారో అలాగే హిందువులు కూడా వాళ్ళ గ్రంథాన్ని నమ్ముకుంటారు. వాళ్ళ జోలికి మనం పోకూడదు. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళ దేవుని వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళ జోలికి మరొకటి పోకూడదు. ఎవరు నమ్మిన మతాన్ని, ఎవరు నమ్మిన దేవుణ్ణి స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అనేది సెక్యులర్ కంట్రీగా మన దేశంలో ఉన్న రాజ్యాంగ హక్కు. దీని తొంగలోకి తొక్కి దీన్ని పక్కకు పెట్టి నేను నచ్చినట్టుగా చేస్తాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను, నాకు ఎవర్రా అడ్డు చెప్పేదంటే కనుక నీకు మొట్టమొదటి అడ్డు చెప్పేది క్రైస్తవులే. ఎందుకంటే మా నినాదం ఒక నినాదం ఉంది. ఏంటి ఆ నినాదం అంటే ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు సమానం. నువ్వు మత ఛాందస్యవాదం అయితే మత ఛాందస్యవాదాన్ని పూర్తిగా అరికట్టడమే క్రైస్తవుల యొక్క ఉద్దేశం కూడా జ్ఞాపకం ఉంచుకో. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన మా తండ్రి, నీ పిల్లలు ఎంత శ్రద్ధగా నీ మాటలు విన్నారు. విన్న మాటల ప్రకారంగా నీ పిల్లలు భూమి మీద జ్ఞానవంతులుగా మారి అనేక మందికి నువ్వు మాకు నేర్పించిన ఈ సత్యాలను వాళ్ళకు బాగా అర్థమయ్యే విధంగా నేర్పించడానికి, మేము బాగా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన బైబిల్ను బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొద్దిమందిగా ఉన్న మేము తండ్రి అనేక మందిగా మారి మా తరంలో ఉన్న అనేక మంది నీ పిల్లలకు నీ మాటలు చెప్పే నమ్మకమైన పిల్లలుగా మారటానికి సహాయం అందిస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆరాధనకు ఇచ్చేసిన నీ పిల్లలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని అర్జిస్తూ వేడుకుంటూ యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.